హలో అందరికి ఫ్యామిలీ అంతా కలిసి జూలాజికల్ పార్క్ అయితే వెళ్తున్నాము. ఇక వెళ్ళగానే హ్యాట్స్ అయితే తీసుకున్నాము పిల్లల కోసం. ఇక మాకైతే తీసుకోలేదు కానీ మా బుడ్డోళ్ళందరికైతే తీసుకున్నాము. ఇక టికెట్స్ తీసుకొని చెక్కింగ్ అయిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత స్నాక్స్ అయితే తింటున్నాము. ఎందుకో తెలీదు ఎండలో రావడం వల్ల అనుకుంటా అసలు చాలా ఆకలి అయితే వేసింది. ఇక అలా స్నాక్స్ అన్ని తినేసి కాసేపు రిలాక్స్ అయ్యి ఇక మా నడకైతే స్టార్ట్ చేసాము. పెద్దవాళ్ళ మీద మాకే లయన్, టైగర్, ఎలిఫెంట్ ఇలాంటి వైల్డ్ యానిమల్స్ చూసినప్పుడు అదొక తెలియని ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక పిల్లలైతే చెప్పక్కర్లేదు, చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. పిల్లలు ఎంజాయ్ చేస్తారని తీసుకొచ్చాం కానీ వాళ్ళ ఎంజాయ్మెంట్ ఏమో కానీ మాకైతే అసలు దోల తీరిపోయింది. ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరిని ఎత్తుకోలేక మా చేతులు నడవలేక కాళ్ళు చాలా అలసిపోయాము. భర్తలు హాయిగా నిద్రపడుతుంటే భార్యలు అసలు చూడలేరు, ఓర్వలేరు కదా. మన మనుషులమే అనుకున్నా కానీ జంతువులకు కూడా అంతే. మొత్తానికి వైఫ్ అనిపించుకుంది. ఇక ఎత్తుకొని మా పిల్లలందరినైతే దింపేశాము. కాసేపు నడవండి అని చెప్పేసి ఇక చూడని నడవమంటే అలా తోసేసుకుంటున్నారు. ఇక కాసేపు అలా చెట్టు కింద కూర్చొని ఎవరి పిల్లలకు వాళ్ళమైతే తినిపించుకున్నాము. ఇలా ఫ్యామిలీ అంతా కలిసి ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. మా ఫ్యామిలీని చూస్తే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. చిన్న పిల్లలు ఉన్న పేరెంట్స్ మీరు తప్పకుండా మీ పిల్లల్ని జూ పార్క్ అయితే తీసుకెళ్ళండి. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే మనం పిల్లలకి లైవ్ లో వైల్డ్ యానిమల్స్ ఇంట్రొడక్షన్ అండ్ ఐడెంటిఫికేషన్ చేపించగలుగుతాం. పిల్లలు కూడా వాటిని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. నాకు ఈ జూ పార్క్ మొత్తంలో బాగా నచ్చిందంటే ఆ ట్రైన్. ఈ బర్డ్స్ అయితే చాలా అందంగా క్యూట్ గా ఉన్నాయి కదా. ఇక్కడ మా మమ్మీకి ఏదో కనిపించిందంటే దాంతో చిన్నప్పుడు ఆడుకున్నదని చెప్తుంది. ఇంకా ఫ్యామిలీ అంతా కలిసిన తర్వాత ఫొటోస్ దిగకుండా ఉంటామా, అలా కొన్ని పిక్స్ అయితే దిగేసాము. మీకు ఈ ఫుల్ వీడియో చూడాలంటే కింద లింక్ ఇస్తాను, వెంటనే వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.